హక్కుల సాధన కోసం జర్నలిస్టులు కదం తొక్కారు. అక్రిడేషన్ కార్డులతో కోత విధించే జీవో 252ను సవరించాలని నినాదాలు చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. శనివారం TUWJ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే జీవో 252ను తక్షణమే సవరించాలని సంఘం జిల్లా అధ్యక్షులు బేత రమేష్ డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన ఈ జీవో వల్ల నియోజకవర్గ కేంద్రాల్లో 1,00,000 జనాభా దాటిన పట్టణాల్లో అక్రిడేషన్ కార్డులకు కోత పడుతుందన్నారు. జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు అక్రిడేషన్లు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని సవరించి పాత జీవో 239ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఆర్టీసీ బస్ పాస్లకు సంబంధించిన స్పష్టమైన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు. అనంతరం సమస్యలపై జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H143 ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా జర్నలిస్టుల హక్కులు, జర్నలిస్టుల భద్రత, జర్నలిస్టుల సంక్షేమం 3 నినాదాలతోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల గొంతును కోసేసేందుకు, హక్కులను కాలరాసేందుకు, జర్నలిస్టులపై పగబట్టి 2 నాలుకల ధోరణితో ఒక జీవోను తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 239 జీవోను రద్దు చేసి ఈ ప్రభుత్వం కొత్తగా 252 జీవో తీసుకొచ్చింది. దాంట్లో ఏమున్నదంటే ఇంతకుముందు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులకు తప్పనిసరిగా ఒక అక్రిడేషన్ అనేది ఉండే. సమస్యలను పట్టించుకోకుండా ఒక కక్షపూరితమైన విధానాన్ని తీసుకురావడం చాలా శోచనీయం. దీనిని జర్నలిస్ట్ సమాజం సంఘటితంగా ముక్త కంఠంతో ఖండిస్తోంది.